హలో! వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు గనక మా ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్‌లోని క్రీడలు అండ్ అవార్డ్స్ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం. అందులో మొదటగా ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇది సింగపూర్‌లో జరిగింది. డిసెంబర్ 13, 2024న. ఇందులో విజేతగా మన ఏపీకి చెందినటువంటి దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలవడం జరిగింది. అది చైనాకు చెందినటువంటి డింగ్ లిరేన్పై విజయం సాధించడం జరిగింది. సింగపూర్లో జరిగినటువంటి ఫిడే వరల్డ్ కప్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచినటువంటి దొమ్మరాజు గుకేష్ అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ చెస్ ఛాంపియన్షిప్లో విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లుగా విజేతగా నిలవడం జరిగింది. ఆయన తర్వాత దొమ్మరాజు గుకేష్ రెండవ భారత ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. మన ఆసియా ఖండం నుంచి మొట్టమొదటిగా ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచినటువంటి మొదటి వ్యక్తి విశ్వనాథ్ ఆనంద్ 5 సార్ల. తర్వాత డింగ్ లిరేన్ చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి 2023లో గత సంవత్సరం ఇతనే. తర్వాత దొమ్మరాజు గుకేష్ మూడవ వ్యక్తి ఈ 2024లో. ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా 2023లో రికార్డు సృష్టించాడు. తర్వాత రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్గా కోనేరు హంపి విజేతగా నిలవడం జరిగింది. ఈమె గుడివాడకు చెందినటువంటి మహిళ. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ చెస్ ప్లేయర్ రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె ఇండోనేషియాకి చెందినటువంటి ఐరిష్ కరిష్మాపై విజయం సాధించింది. దీంతో $60,000 ప్రైజ్ మనీ ఈమె సొంతం అయింది. ఇందులో 110 మంది వ్యక్తులు ప్లేయర్స్ పాల్గొనగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కోనేరు హంపి నిలవడం జరిగింది. తర్వాత మొదటి మహిళల T20 ఆసియా కప్ అండర్-19 మహిళలు. ఇది 2024 డిసెంబర్ 15 నుంచి 23 వరకు మలేషియా దేశంలో జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి మొత్తం దేశాల సంఖ్య 6, ఆడిన మ్యాచ్ల సంఖ్య 12. ఇందులో విజేతగా నిలిచింది మన భారతదేశం. రన్నరప్ బంగ్లాదేశ్. అత్యధిక రన్స్ చేసింది గొంగిడి త్రిష 159 రన్స్. అత్యధిక వికెట్లు తీసింది ఆయుష్ శుక్ల 10 వికెట్లు. వీళ్ళిద్దరూ మన ఇండియాకి చెందినటువంటి ప్లేయర్సే. పురుషుల T20 వరల్డ్ కప్ అండర్-19 పురుషుల వరల్డ్ T20 కప్లో విజేత బంగ్లాదేశ్, రన్నరప్ ఏమో భారత్. దీనికి ఆపోజిట్ అన్నట్టు. తర్వాత అవార్డ్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 4 ఖేల్ రత్న అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. 4 ఖేల్ రత్న అవార్డ్స్, 32 మందికి అర్జున అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఎవరెవరికి ప్రకటించిందో ఒక్కొక్కరుగా చూద్దాం. ఈ ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి 1991-92 మధ్యలో వీటిని ప్రారంభించడం జరిగింది. ఇందులో మొదటిగా మనకి మను బాకర్, హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి మను బాకర్కి ఇవ్వడం జరిగింది. ఈమె 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగినటువంటి షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగతంగా కాంస్య పథకాన్ని ఈమె సాధించడం జరిగింది. తర్వాత మిక్స్డ్ ఈవెంట్లో కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం పొందింది. అంటే ఒకటే ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు పొందినటువంటి మహిళ మను బాకర్. తర్వాత దొమ్మరాజు గుకేష్. ఇతడు తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడ్డాడు. ఏపీలో వీరి యొక్క స్వస్థలం. ఆ తర్వాత తమిళనాడులోని చెన్నైలో వీరు స్థిరపడ్డారు. ఈయన సింగపూర్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి డిసెంబర్లో
సింగపూర్ 2024 డిసెంబర్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఈయన చైనా దేశానికి చెందినటువంటి డింగ్ లిరెన్ను ఓడించాడు. గత సంవత్సరం 2024 చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించడంలో ఇతని యొక్క పాత్ర కీలకంగా ఉన్నది. అందుకు గాను మరియు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత చెస్లో ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి రెండవ భారత ప్లేయరు దొమ్మరాజు గుకేష్. తర్వాత మూడవ వ్యక్తి హర్మన్ ప్రీత్ సింగ్. ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు మన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. మన రీసెంట్గా జరిగినటువంటి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మన హాకీ జట్టు అనేది కాంస్య పథకం సాధించడం జరిగింది. అంతకుముందు 2020లో టోక్యో ఒలింపిక్స్లో కూడా మన భారత పురుషుల హాకీ జట్టు అనేది కాంస్య పథకం సాధించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 28 మంది సభ్యులలో ఈ హర్మన్ ప్రీత్ సింగ్ అప్పుడు ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఈ రెండు కారణాల వల్ల ఇతన్ని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. తర్వాత నాలుగవ వ్యక్తి ప్రవీణ్ కుమార్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇతడు అథ్లెట్. అది దేంట్లో అంటే హై జంప్ విభాగంలో ఇతడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దీంతో ఇతనిని ఖేల్ రత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. తర్వాత అర్జున అవార్డ్స్ అనేవి 32 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఏపీ నుంచి జ్యోతి ఎర్రాజీ, తెలంగాణ నుంచి జివాంజీ దీప్తి, వీరికి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఈ 32 మంది అర్జున అవార్డులలో 17 మంది పారా అథ్లెట్లే. వీరికి జనవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో వీరికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అర్జున అవార్డు పొందిన వారిలో మన తెలంగాణకు చెందినటువంటి జివాంజీ దీప్తి వరంగల్ జిల్లాకు చెందినటువంటి అథ్లెట్. ఈమె 2024 పారా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించింది. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈమెకి అర్జున అవార్డును ఈ సంవత్సరం 2025కి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అదే ఏపీ నుంచి అయితే జ్యోతి ఎర్రాజీ, వైజాగ్, ఈమెకి 25 ఇయర్స్, 100 మీటర్స్లో ఈమె అథ్లెట్. ఈ అర్జున అవార్డు అనేది 1961లో ప్రారంభించడం జరిగింది. తర్వాత అర్జున అవార్డ్స్ లైఫ్ టైం అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. తర్వాత ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్గా వీళ్ళకి ఇందులో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఈ ద్రోణాచార్య అవార్డు అనేది 1985లో ప్రారంభించడం జరిగింది. తర్వాత ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం ఇద్దరికి ఇచ్చారు. దీనిని 2002 నుంచి ఇస్తున్నారు. తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, దీనిని 1956 నుంచి ఇస్తున్నారు. ఈ రాజీవ్ ఖేల్ రత్న, దీనినే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తారు. ఈ అవార్డు వచ్చిన వ్యక్తికి 25 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రము ఇస్తారు. అదే అర్జున అవార్డుకి అయితే 15 లక్షల ప్రైజ్ మనీని ఇస్తారు. ఇవి 4 ఖేల్ రత్న అవార్డులకు 32 మంది అర్జున అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. ఇవి గత గ్రూప్ 2 ఎగ్జామ్లో వీటి నుంచి ఒక బిట్టు రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని నుంచి పక్కా బిట్టు పడుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కు సంబంధించి దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయనున్నారు. వీటిని మొత్తం 17 విభాగాలలో 17 మంది బాలలకు గాను వీటిని ప్రదానం చేయనున్నారు. ఇందులో ఏపీకి చెందినటువంటి జెస్సీ రాజ్ మాత్రపు 14 ఇయర్స్ గర్ల్. ఈమె గుంటూరులోని మంగళగిరికి చెందినటువంటి అమ్మాయి. ఈమె ఏ క్రీడలో ప్రత్యేకత అంటే స్కేటింగ్ క్రీడాకారిణి. ఇవి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అమ్మాయికి ఒకదానికే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం లభించింది. ఓకే, ఇవి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా క్రీడలు మరియు అవార్డ్స్కు సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.